అనేవాడిని. అక్కడ మనం మీటింగ్ పెట్టాలంటే కాలువ ఉంటుంది కదా, మన వెహికల్స్ అక్కడ దిగబడతాయేమో అనేది అంటుంటే అన్ని నెగటివ్ చెప్తారని తను అంటుంటుంది. అసాధ్యములో సాధ్యమైన దేవుడు మరి అద్భుత రీతిగా మరి అక్కడ జరిగింది. ఇంకోటి ఏంటంటే మేమంతా వెహికల్స్ దిగిన వెంటనే ఏమైంది చెప్పండి, వెళ్ళిన వాళ్ళు వర్షం పటా పడుతుంది. టెంట్లు వేసాం మేము, దేనికైనా మంచి. యాక్చువల్గా మేము టెంట్ వేసేవాళ్ళం కాదు, కానీ వర్షం పడుతుందని మేము టెంట్ వేసాం. టెంట్ వేస్తే టెంట్ అంతా నిండిపోయిన నీళ్లు అవి అంతా కారుతూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే కూడా మమ్మల్ని ఫాలో అయినందువల్ల మరి అది ఇంకా అమేజింగ్గా ఉండింది. అది దేవునికే మహిమ. పాస్టర్ గారు కూడా చాలా షార్ట్ మెసేజ్ వాళ్ళకు అర్థమయ్యే రీతిగా ఇవ్వడం జరిగింది. మరి అంత చిన్న విలేజ్లో అంత పెద్ద మీటింగ్ సుమారు 400 వరకు వచ్చినట్టు మాకు తర్వాత లెక్కల ప్రకారం తెలిసింది. మరి అందరు చాలా సంతోషించారు. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా ఆటోలు వేసుకొని వచ్చారు. మామూలుగా రావాలంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉండదు కాబట్టి ఆటోల్లో వచ్చారు, ఆటోలో వెళ్ళారు, అందరూ ఆలోచించారు. కాబట్టి ప్రార్థన చేసిన మీ అందరికీ, మరి పాస్టర్ గారికి వచ్చిన టీం అందరికీ మరి ప్రభు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పింది కదమ్మా, అది ఎప్పుడో అడిగలేదు కదా. Okay, brother is giving others chance actually. He's being gracious. If he shares everything, others won't have a chance not to share. You can share, all of you can share your point of view, what the Lord has done. But Daya brother was the chapatlanta. Oh. Praise the Lord, church. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి విలేజ్ మినిస్ట్రీ మరి మారేడుమిల్లి గురించి చెప్పాలంటే అది చాలా అద్భుతమైన మినిస్ట్రీ. మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేశాము. స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో రకరకాల పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు తన యొక్క పరిచర్యలో మన అందరినీ పాలిభాగస్తులు చేసి అదొక మర్చిపోలేని ఒక పరిచర్యలాగా మా అందరి హృదయాలు గుర్తుంచేటట్టు అలా చేశాడు. మేము ఎలా మొదలైందంటే మా జర్నీ, మా ప్రయాణం ఇక్కడ నుంచి 29th మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము. నాకు లీవ్స్ దొరకలేదు. 29th 30 నాకు లీవ్స్ దొరకలేదు. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. 29th 30 నాకు లీవ్ దొరకలేదు. స్టిల్ అయినప్పటికీ ఇటైతే అయింది అని చెప్పేసి ఒక సైడ్ నా కాలేజ్ నుంచి నా భారం అంతా కూడా అన్నప్పుడు ఏమైపోయిందంటే మేము మధ్యలో వెళ్ళిన తర్వాత మా కారు ఒక సైడ్ వెళ్ళిపోయింది, పాస్టర్ వాళ్ళ కారు ఒక సైడ్ వెళ్ళిపోయింది. సో అలా గందరగోళంగా స్టార్ట్ అయిన పరిచర్య ఎలా జరిగిందంటే మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పుడు ఎంతో మా హృదయం నిండా సంతోషంతో, ఎంతో ఆనందంతో, ఒక్కొక్క పరిస్థితుల్ని, స్థితిగతుల్ని గుర్తు చేసుకుంటూ అంత ఆనందంతో నిండి మళ్ళీ మేము తిరిగి వచ్చాము. ఆ ఊరిలో చిమ్మ చీకటి, ఎటు చూసినా చిమ్మటి చీకటి. అసలు ఒక షాప్ ఉండదు. ఒక బ్రతికేడా లేడా అనేది అలాంటి మారుమూల గ్రామంలో దేవుడు మమ్మల్ని అందరినీ, అప్పటికి ఎలా ఉంటుందంటే ఓన్లీ మనం వెహికల్స్లో వెళ్ళేటప్పుడు ఓన్లీ రోడ్డు, ఆ హెడ్లైట్స్ మీద మన కార్ హెడ్లైట్స్ రోడ్డు మీద పడితే ఆ రోడ్ అవపడుతూ ఉంటుంది. ఆ రోడ్ కూడా ఇలా జిగ్జాగ్ ఉంటుంది. ఏమవుతుందో ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా మనకు అవపడతాయి. అలాంటి భయంకరమైన రోడ్స్ ఉన్నప్పటికీ దేవుడు తన రెక్కల చాటున మా అందరినీ భద్రపరుచుకొని అక్కడ తీసుకెళ్ళాడు. మరి ప్రోగ్రామ్కి దగ్గర మేము 30th ఈవినింగ్ అప్పటి వరకు మేము స్టార్ట్ అయ్యాము. 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఆ గ్రామానికి వెళ్ళేసరికి దగ్గర 6:30. మేము వెళ్ళినప్పటి నుంచే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది.
అప్పటి వరకు 29th 30th మార్నింగ్ వరకు లేని వర్షము 30th ఈవినింగ్ 5:30 నుంచి వర్షం స్టార్ట్ అయింది. మేము అందరం కార్లో కూర్చున్నాము, బయలుదేరాము. బయలుదేరిన తర్వాత అందరికీ ఒకలాంటి దిగులు, అరే వర్షం స్టార్ట్ అయింది కదా, ఏం చేద్దాం. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత తగ్గుతుందేమో అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వర్షం పడుతూనే ఉంది. అరే ఏంటి వర్షం పడుతుంది అని అందరి మనసులలో ఒకలాంటి దిగులు ఉన్నప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక జనాలు అప్పుడప్పుడే మెల్లమెల్లగా వస్తున్నారు. జనాలు వస్తారో రారు, ఏంటో ఏం జరుగుతుందో అని ఒక భయం. ఎందుకంటే అంత మారుమూల గ్రామానికి వెళ్ళిన తర్వాత అంతమంది పాస్టర్లు వచ్చిన తర్వాత అది ఎలా జరుగుతుంది అని ఒక చిన్న భయం ఉండేది లోపల. బట్ అవన్నిటినీ అంటే అక్కడ పరిచర్యలో మనకి ఆటంకపరుస్తున్న ఆ యొక్క అపవాదిని జయించడానికి దేవుడు మన విశ్వాసాన్ని మనల్ని విశ్వాసాన్ని గట్టిగా చేయడానికి ఏం చేశామంటే అందరూ కూడా కలిసి కరెక్ట్గా ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే వర్షం ఆగిపోయింది. హల్లెలూయా. వర్షం అసలు నేనైతే అన్బిలీవబుల్, నేను టెంట్ బయటికి వెళ్ళి చూస్తున్నాను వర్షం ఆగిందా లేదా అని చెప్పేసి. బట్ అనుకోని రీతిగా వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిన తర్వాత అక్కడికి గ్రామస్తులు రావడం జరిగింది. ఎంత అంటే వస్తూనే ఉన్నారు, ఆటోలలో జీపులలో వస్తూనే ఉన్నారు. బట్ అయినప్పటికీ మేము ఆ దేవుని యొక్క పరిచర్యలో భాగస్వామ్యం ముందుకు నడుస్తున్నాం. బట్ అయినా అక్కడ ఏమైందంటే ఒక చిన్న గట్టు ఉంది. ఆ వర్షానికి కొంచెం నేను కూడా కొంచెం స్కిడ్ అయ్యి కింద పడ్డప్పుడు నాకు ఈ చెయ్యి కొంచెం ఈ నెక్ దగ్గర కూడా కొంచెం మైనర్ దెబ్బలు తాకినప్పటికీ ఇంటర్నల్ పెయిన్ ఉంది. బట్ స్టిల్ అయినప్పటికీ మళ్ళీ మేము ఆ పరిచర్యంతో ముగించుకొని మేము పాటలు పాడి మా సాక్ష్యాన్ని మేము పంచుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఏమైందంటే మళ్ళీ ఆ చిమ్మటి చీకటి, అసలు ఎంత భయంకరమైన చీకటి అంటే అంత భయంకరమైన చీకటి. నాకైతే ఆ వాగులో నుంచి వెళ్తుంది వ్యాన్. అరే ఏంటి అసలు ఇది, వాగులో నుంచి వెళ్తుంది వ్యాను, మన 2 కార్లు ఎట్లా పోమా వర్షం ఏంటి అది అయినప్పటికీ ఒక చిన్న భయం ఉండేది. బట్ అన్నిటిని దేవుడు ఏం చేశారంటే అన్నిటిని కొట్టిపడేసి మా అందరినీ అక్కడ ఆ పరిచర్యలో మా అందరినీ కూడా పాలిభాగస్వామ్యం చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు నేను యాక్చువల్గా అయితే స్కిట్ ప్రిపేర్ కాలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. మేము ఎప్పుడో విలేజ్ మినిస్ట్రీలో చేసిన స్కిట్ అది కూడా నా మైండ్లో ఉంది. సిస్టర్ గారు చెప్పారు అప్పుడు. ఆ స్కిట్ని నేను మైండ్లో పెట్టుకొని కూడా సరే ఈ స్కిట్ అంకుల్ వచ్చి నాకు చెప్తున్నారు స్కిట్ రెడీ ఉందా. బట్ స్టిల్ ఇంకేం చేయాలో నాకు థాట్ లేదు. అయినప్పటికీ మన సన్నీ, జోసఫ్, యావేష్ అండ్ రాజేష్ చాలా అద్భుతంగా శామ్, జోసఫ్ అండ్ రాజేష్ అండ్ యావేష్ వాళ్ళు అద్భుతంగా స్కిట్ పెర్ఫామ్ చేశారు. ఆ స్కిట్ నుంచి కూడా వాళ్ళకి చాలా ఇంపాక్ట్, ఒక దేవుని యొక్క అంటే ఏది మనం చేసినా కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడని ఒక చిన్న స్కిట్ వాళ్ళ హృదయాలకు హత్తుకుందని చెప్పేసి నేను బలంగా విశ్వసించాను, నమ్మాను కూడా. సో అంత అద్భుతమైన స్కిట్ వాళ్ళు పెర్ఫామ్ చేశారు. సో మేమందరం కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడబడ్డందుకు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరి మొట్టమొదటిగా దేవునికి మరి సంఘానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటే సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టిల్ ఇంకా యావేష్, రాజేష్ అది క్లైమాక్స్లో మొత్తం చెప్తారు మీరు. జోసెఫ్ సన్నీ నువ్వు చెప్పవా? Praise the Lord, brother. Really, our faith was tested. We were praying, church was praying. Everybody from the church, we've informed it's raining. Whether we're going to have the meeting or no, they put such a big tent over there. And we were praying. Before going, we were praying. That day, we were praying. Before that, the weather was okay. That day, again, it started raining. Our faith was tested whether really we'll have the meeting or not.
by the time we all finished praying, the rain stopped. The rain stopped. And that itself was like God is with us. Amen. And the people came, they were pouring in. More than 300 people were there, 300 chairs they had. 400 people turned out. So they were sitting in their vehicles, in the autos, standing. It was awesome. It was just awesome. They heard the word of the Lord. Only 7 believer families in that village. One house is so far from the other, like they are not close. దూరం ఉంది ఒక్కొక్క ఇల్లు. ఇంకా చుట్టుపక్కల ఊళ్ళో నుంచి అందరూ వచ్చారు అప్పుడు. అండ్ ఇట్ వాజ్ ఆసమ్. ఇట్ సిమ్స్ దే కుక్ 60 kgs chicken, 60 kgs rice for the people. It was really awesome. I mean, like my faith got reinstated in Jesus, that He stopped the rain. It is impossible. Imagine in the middle of rain you pray and you ask God to stop, and He stopped the rain. Amen. He can do anything for us. Amen. So that gave us, not for them first, our faith has to be strong to share the word. It was like that. And all throughout and another big miracle was that when we were traveling in the night, the first day we are going to the last village. It's just thick forest, raining. In the middle of the way, pastor asked, is there fuel in the car? Why he asked? God only made him ask. And we realized 000, there is no fuel in the vehicle. And after going almost halfway, we realized there's no fuel. If we had gone like that, we would have been stuck in the jungle till morning. And there are wild animals roaming around over there. No phone, no signal. If I have to call the ones we went in 2 vehicles, if we have to call the before vehicle, there is no signal. How will you call? Until they realize we will be stuck over there. No headlights, no nothing. That day it was only God's grace that pastor asked, and it was a revelation. We didn't have fuel in the vehicle. Both of us, again we went back, we filled fuel, again we went. And when we went to the village, it was very late. The people have been waiting all evening for us to come and share the message, the word with them. So they went away. They were tired. But when we went, you have to put your torch lights and get down the jungle, the hill, the ghat. So the church is, you have to get down the ghat and go. We were like trekking with torches in that slushy mud over there. We got down, and when we went, we started singing, we put the speakers, the people came. That is so humble. You can see the humility of the village people. So late in the night also they came and they sat down and they participated in the prayer meeting. Awesome. And another miracle is that the driving, we went in 2 vehicles. Yavesh brother, he kept on driving throughout till he returned home. It was a very long journey and God gave him supernatural strength. And also, for the first time, I think Rajesh brother had sang on the stage. And that was awesome. The way God used in the skit, it was really awesome. Everybody played a very important role. Vidya Vasavi sister's testimony, 4 minutes, 4.00 minutes. She shared her testimony, how she came from unbelieving background to Jesus. That was really awesome. We give God the glory. It was really a blessing to so many people, and thank you, brother and sister. Words cannot say but thanks, but we are so thankful how God is using you and in such interior places. Amen. God bless everyone for participating, for blessing, for sponsoring, for praying. It is all the church is doing together, and the Lord is blessed. Amen. Anybody else inspired to share? Quickly. Praise God, church. Hyderabad
పాస్టర్ సిస్టర్ సపోర్ట్ తోటి అంకుల్ ఆంటీ అందరికీ నా వందనాలు. అంతకుముందు లాస్ట్ వీక్ వెదర్ చాలా చల్లగా ఉంది. నా హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే నాకు ఈ వెదర్ అసలు పడదు. నేను అనుకున్నాను వెళ్ళాలా వద్దా అని. పాస్టర్ నన్ను అడిగినప్పుడు బ్రదర్ మరి దేవుడు చిత్తం ఉంటే మాత్రం నేను వస్తానని చెప్పి నేను పాస్టర్కి చెప్పడం జరిగింది. అందరూ నా గురించి ప్రేయర్ చేశారు. దేవుడు చిత్తం ఉంది. నేను మారేడుమిల్లి వెళ్ళాను. మినిస్ట్రీ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ సాక్ష్యం ఎక్కువసేపు పంచుకోలేకపోయాను. బట్ బై గాడ్స్ గ్రేస్ 4 minutes నేను పంచుకోగలిగాను. అక్కడ వెళ్ళాక నాకు కాఫ్ స్టార్ట్ అయింది. నేను కొంచెం సఫర్ అయ్యాను. జాక్లిన్ సిస్టర్ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, గివింగ్ హాట్ వాటర్. ఇంకా సుష్మారో సిస్టర్, అంకుల్ విద్యావాసవి నైట్ పడుకున్నావా, కాఫ్ వచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ సుష్మారో సిస్టర్ అండ్ ఆల్ టీమ్. ఎవరైతే మేము అందరం కలిసి ఎంజాయ్ చేసామో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మరి దేవుడు మరి క్షేమంగా వెళ్ళి మమ్మల్ని తీసుకొచ్చాడు. అందరూ పాయింట్స్ కవర్ చేశారు. ఆ వర్షం అయితే గొప్ప కార్యం దేవుడు చేశాడు. మినిస్ట్రీ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఓకే, నాకు ఒక మెమొరబుల్ ఇది మెమరీ అనమాట. దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇంకోటి థర్స్డే మార్నింగ్ మేము వచ్చినప్పటి నుంచి ఫ్రమ్ 3 days ఐమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. యాక్చువల్గా ఇవాళ చర్చ్కి వస్తాను అనుకోలేదు. మార్నింగ్ నేను 2 ఆటోస్ బుక్ చేశాను. ఆటోస్ క్యాన్సిల్ అయిపోయాయి. ఒకటి కాల్ చేశాడు, ఇక్కడ ఫుల్ వర్షం దిష్నగర్లో అయితే మారేడుమిల్లి వెళ్ళాలంటే వాడు రానన్నాడు. మళ్ళీ నేను ప్రేయర్ చేసుకొని క్యాన్సల్ చేశాడు. సరే నేను మళ్ళీ ప్రేయర్ చేసుకొని ఆటో వచ్చింది. ఫుల్ రైనింగ్, నేను తడిచాను కూడా వచ్చాను. వర్షం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నా. దానిలో దేవుడా వర్షం స్టార్ట్ అవుతుందని నేను వచ్చాక వర్షం స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సిస్టర్, పాస్టర్, ఆంటీ అండ్ అంకుల్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Praise the Lord, everyone. I just have one point to share, that is where the meeting was supposed to happen, there was one person who told the meeting happening here is impossible, and he said it's going to rain and the meeting will be cancelled and all. So after we went there, actually it was raining, but a God is a God of impossible things. He can do anything at any time, anywhere. So we just have to put our whole trust in Him. And we started praying, and the prayers kept on happening, and like 10 minutes before the prayer was started, it was decreasing slowly, like 10 minutes, 5 minutes, and at the end completely it was dried up. We praise God. My takeaway from this ministry is, first thing, the young pastor, ఆయన ఆంటీ నాకు చెప్పింది ఈ వాజ్ మెంటలీ అండ్ ఫిజికలీ సౌండెడ్ అని. అయినా కూడా ఈ వాజ్ సో ఫెయిత్ఫుల్ టు గాడ్. అంటే అంత ఏజ్లో అది ఆయన ఒక పెద్ద దేవుని పిలుపు వల్ల ఆయన అంత ప్లీజ్ పాస్టర్గా చేస్తున్నా అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్. అండ్ ఇంకా ఆ యూత్ మేము ఉట్టి ఇట్లా లోపలికి వెళ్ళినాము, అంకుల్ ఇట్లా అది ఉట్టి స్పీకర్ పెట్టి పిలిపియండి అందరిని అనుకున్నాం. నేనేమనుకున్నా అందరు ముసలి వాళ్ళు వస్తారు, ఆంటీ అంకుల్ వాళ్ళు వస్తారు, కానీ నిజంగా వాళ్ళకి ఎంత ఇది అంటే యథార్థ అంటారు కదా, యథార్థమైన మనస్సు సో అయితే అంకుల్ ఉండి చెప్పిండు అంకుల్కి చెప్పమని అందరు రావాలి, ఒక 1/2 hour ప్రేయర్ ఉంటుంది అని. అయితే నేను ఏమనుకున్నా అందరు ఆంటీలు అంకుల్ ముసలి అంకుల్, కానీ నిజం చెప్పాలంటే
నిజంగా అసలు నాకు కూడా అనిపించింది నేను ఏం చేస్తున్నా అనుకున్నాను నేనైతే. అంటే పిలవగానే ఒక 2-3 మినిట్స్కి ఎంతమంది ఒక 15 మెంబర్స్ యూత్ వచ్చినట్టున్నారు. ఆ వీడియోలు ఉంటుంది. ఆ వీడియోలో నిజంగా చాలా అంటే అది వేయి చాలా నేర్చుకున్నాం మేము. అది ఇక పోలీసు వాళ్ళు ఇట్లా పట్టుకున్నాం వాళ్ళు. చాలా పెద్ద టెస్ట్ మనీ అదైతే. అందరు పర్సనల్గా వచ్చి చెప్తేనే మంచిగా ఉంటుంది. Firstly, we'd like to thank the Lord for His guidance, because without His guidance, అలాంటి అడవిలో వెళ్ళడం డేంజరస్ అనిపిస్తుంది. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో, ఏ పక్షి వస్తుందో, యానిమల్ వస్తుందో. But as we just expressed, in short, I will share. Morning 5:30 we started, evening say by 4 we reached over there, had our lunch. 6 o'clock we started off for ministry, and then we went halfway back, and again we went back because their petrol bunks also are not, easily, it's not at a feasible distance. So by the time we reached the first day for ministry in Agrawalsa, it is around 40 kilometers away from the actual town, and people, their devotion, hats off to them firstly. The way they have the devotion towards the Lord. It doesn't matter if it is night or day, after work or before work. That's what I made out. And it's very briefly actually, but there are many things that you observe while you're doing the ministry basically. The Lord inspired me to share the message completely in Telugu. It was in the flow of the Spirit of God, because I saw that the love of God was moving so beautifully in that place. And this, in our last ministry, in the same place, meeting had happened, and this time when we visited, that there is a church installed in that place. Praise God for that. We really praise God. Last time, just 3 years before, we went there and had the ministry, and then this time when we saw the church, we were totally amazed. And the villagers got together, they constructed the church, and of course, there are many things to it. Next day, morning, we had a little bit of touring and fun, and then we got back for prayer. As you see, we all were praying in the room. Somehow, the Spirit of God was guiding all of us, and we were in touch with people, our brothers and sisters here also, to continue praying for the ministry. And in the evening, when we moved over there, pitch dark. Literally, you can't see the person next to you. If you just switch off the headlights of the car, you won't know what's there around you also. It was so scary. I was just showing once or twice, I showed the people sitting in the car, let's see how it looks without the headlights of the car, and it was crazy. So, thick the jungle, and if you go to the village, no electricity, firstly. No electricity only. Leave about having meeting, current, phones, all this it's out of question. People, they just have torches, they travel with the torches. So, and while going close by to that place, stream water, like small river, seeing that river go, car will go, it won't go. Why it won't go? God has kept one destination for us, we have to reach there, that's it. We went through that and we reached anyhow. Because all a raw road basically, it's not like tar roads and all that. And we praise God, all of us reached. By the time we reached, we see the tents. Wow, amazing tent, all dripping with water, and it was really heavy. And we started praying. And beauty is over there also. The generators are on. Only the tent portion is lit because of the lighting. And beyond that, nothing.
You just go out a little beyond the tent also. We're not able to see if you need the torch for sure. And water dripping. The pastor in that place we met. It's one of the pics that I've shared the pics also with you. If you see the pastor, you'll be thoroughly amazed. I think he's 18. More. 25. 25 or 30, but you see, he looks like an 18-year-old literally. But such a young age, no education, nothing, just surrendered his life to the Lord to serve the Lord. I noticed all that God wants is a willing heart to serve. We all were thoroughly amazed. He's a pastor. How can he be the pastor? He doesn't look like a pastor. So young basically. So it doesn't matter what your age is. What I want to say, if you have a willing heart, the Lord is looking at that. And we really thank the Lord for brother and sister for guiding us to such a beautiful place. And even after you, we the younger generation are there to serve the Lord in that place. Amen. అస్సలు ఇక్కడ సప్పుడే లేదు. జంగల్ చెప్తే భయము, అంధకారం చెప్తే ఇంకా భయము, మళ్ళీ అక్కడెక్కడ తీసుకెళ్తారు పాస్టర్ అని అది ఒక భయం. ఆ భయాలు మనం ఎప్పుడు ఉండదు. దేవుని సేవ కొరకు ఎక్కడైనా వెళ్ళడానికి సిద్ధపాటుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. He is the pastor. You can have a look. You won't be able to make out that he is a pastor. And he's, Jnanendra Raju. He is the one who's serving. We'll continue praying for him. He needs prayers, and praise God for all of the wonderful things serving. I'm telling you, after the prayer meet, I also didn't know what I'm shared my testimony along with the word of God. But the presence of the Lord after that was so mighty in that place, in that tent especially. We were so, at least I was sensing the Spirit of God. I was not able to move for quite some time. I was just observing in the way that people are sitting and eating over there. As Brother shared, 300 plus or more than that, whatever the count is. But I'm amazed we could feed all of them, and they went back home safely. We reached home safely, and we praise God for all that He's doing. And thanks to all of the team members, thanks to all of the church members for your prayer support, for in every possible way that you brought forth your talents, your giftings, and serving the Lord. So we praise God for all that He has done through our lives. Amen. Continue praying that we do more and more exploits in the mighty name of Jesus. Amen. Because the time is coming. Jesus is coming. We got to be ready. Amen. We praise God. And give a loud clap for Jesus. Praise God. Praise God. Hallelujah. Glory to God.